23వ రోజు పారాయణము 23వ అధ్యాయము త్రయోవింశ అధ్యాయము హే ఆత్రి మునీంద్ర, విష్ణు కృపవలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏం చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో ఆత్రి ఇలా చెప్పసాగాడు. భగవంతుని కృపవలన యుద్ధభూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుడిలా తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను వదిలిపెట్టి సత్యసౌధపాలనం, నిత్యధర్మాచరణం, దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణలు మొదలైనవి చేస్తూ ప్రతి సంవత్సరం కార్తీక వ్రత ఆచరణ వల్ల విగతకల్ముషుడై విశుద్ధుడై అరిషడ్వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడు అయి ఏ దేశాలలో ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువునే అన్ని విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు. అంతగా హరిసేవ సంవిధాన తప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరి తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే పేరున అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీకమాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలంతో అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్యవిధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీలో ఉన్న భూలోక వైకుంఠం శ్రీరంగాన్ని చేరుకొని కార్తీక మాసం అంతా కావేరీ నదిలో స్నానాదులని, శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతిక్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జప, దాన మొదలైన విద్యుక్త ధర్మాలన్నిటినీ నిర్వర్తించి కార్తీకమాస వ్రతం పూర్తి చేసుకుని తిరిగి అయోధ్య చేరుకున్నాడు. తరువాత ధర్మకామం వలన సత్ప్రవర్తన కలిగిన పుత్రులను పొంది కొన్నాళ్లకు సర్వభోగాలు విడనాడి భార్యాసమేతంగా వానప్రస్థం స్వీకరించి కార్తీక వ్రతాచరణ, విష్ణుసేవలోనే లీనమై పుణ్యవసాన అంత్యంలో వైకుంఠం చేరుకున్నాడు. 23వ అధ్యాయము సమాప్తం. 23వ రోజు పారాయణము సమాప్తం.